హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇదంతా కూడా డే 2 వ్లాగ్ కి కంటిన్యూషన్ వీడియో అన్నమాట. ఇదంతా కూడా ఈవినింగ్ టైంలో ఏం చేశారో అంతా కూడా ఈ వ్లాగ్ లో చూపిస్తాను. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈవినింగ్ 5 o'clock అలాగా అమ్మవారిని అయితే జల్దిలో పెట్టడానికి అయితే వెళ్తున్నారు ఇక్కడ అందరూ. ఇంకా నైట్ టైంలో కోలాటం, పాపేశాలు, డీజే ఇవన్నీ కూడా పెట్టారు. అవన్నీ కూడా చూపిస్తాను. ఇక్కడ కోలాటం చూడండి, చిన్నపిల్లలు ఎంత బాగా చేస్తున్నారు. అలా డాన్స్ మీలో ఎవరికైనా నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఛానల్ కనుక మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడ 10:30, 11 o'clock అలా పాపేశం వేసుకున్న వాళ్ళందరూ కూడా జల్ది దగ్గరికి అయితే వెళ్తున్నారు. అమ్మవారిని తీసుకొని తెల్లారేంత వరకు వీళ్ళందరూ కూడా డాన్స్ చేసుకుంటూ గుడి దగ్గరికి అయితే అమ్మవారిని తీసుకొని రావాలి. వీళ్ళందరూ జల్ది దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మవారికి పూజ చేసి కథ చెప్పేసి ఆ తర్వాత అమ్మవారిని తీసుకొని ఊరేగించుకుంటూ తీసుకొస్తారు. ఈ టెంపుల్ వచ్చేసి సింగరాయ కొండలో ఉన్న రాముల వారి గుడి అనమాట. మీలో ఎవరికన్నా ఈ టెంపుల్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఎంత మందికి తెలుసో చూస్తాను. ఈ టెంపుల్ లోపల కూడా చాలా బాగుంటుంది. బయట నుంచి కూడా చూడండి ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఇప్పుడు జల్ది దగ్గర కథ చెప్తారో ఆ కథ మీకు వినిపిస్తాను, వినండి. పదవాడి అశ్వము తుండు కావాలి, మరి మీ అశ్వము మీదు కావాలి అని దీవించి ఇష్టపట్టు పెట్టి ఆ కామధేనువు అంటారట. అమ్మా, మనకు ఎలాగో తెలిసిన విషయమే కదా, సాంగ్స్ వినిపిస్తే యూట్యూబ్ లో కాపీరైట్ అయితే పడుతుంది. సో అందుకనైతే సాంగ్స్ అయితే పెట్టట్లేదు. ఇంకా ఇక్కడ వీళ్ళందరూ కూడా డీజే దగ్గరికి అయితే వెళ్తున్నారు డాన్స్ చేయడానికి. పాపేశం వేసుకున్న వాళ్ళు నైట్ అంతా నిద్రపోకుండా ఇలా డాన్స్ చేసుకుంటూ తెల్లారేంత వరకు గుడి దగ్గరికి అయితే రావాలి. నేను ఈ వీడియో నైట్ 12 o'clock కి తీసాను. బట్ అయినా కూడా చూడండి ఎంత మంది పబ్లిక్ అయితే ఉన్నారో. వీళ్ళందరూ కూడా ఈ డాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చూడడానికై ఉన్నారు. ఇంకా అందరూ కలిసేది ఇలాంటి టైంలోనే కదా, ఇంకా అందుకని చెప్పేసి సరదాగా ఇంకా అలా అందరూ కూడా నైట్ చూస్తూ ఉన్నారు డాన్సెస్ అన్ని కూడా. ఆ రోజు మేము ఇంటికి వెళ్ళి పడుకునేసరికి 3 అయింది. మళ్ళీ నెక్స్ట్ డే కూడా గుడి దగ్గర అయితే పొంగల్ అయితే అవన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్ లో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ అమ్మవారిని తీసుకెళ్ళడానికి అయితే ఇలా ఫ్లవర్స్ తో ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి. ఇంకా దీంట్లోనే తీసుకెళ్తారు టెంపుల్ దగ్గరికి.
ఇక్కడ మా విజయ్ చూడండి ఎంత బాగా డాన్స్ చేస్తున్నాడో. వాడికి డాన్స్ అంటే చాలా ఇష్టం. సో అందుకని చెప్పేసి డాన్స్ వేయమని చెప్పి పంపించాము. అలా 4 స్టెప్పులు అయితే వేస్తున్నారు వేరే వాళ్ళతో. ఇంక ఇక్కడ మా మరిది కూడా జాయిన్ అయ్యారు. ఇంక ఇక్కడ మా మరిది ఇంకా మా విజయ్ ఇద్దరు కలిసి డాన్స్ అయితే చాలా బాగా చేస్తారు. ఎప్పుడు అయినా కూడా వీళ్ళిద్దరు అయితే కంపల్సరీ డాన్స్ అయితే చేస్తారు. ఇంక ఇక్కడ రోజు డీజే పెట్టారు. ఇంకా అందరూ కూడా డీజే దగ్గరనే ఉన్నారు. చాలా బాగా వేసారు అందరు డాన్సెస్ అయితే. డే 3 వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. ఆ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా మీకైతే పరిచయం చేస్తాను. అందరినీ కూడా చూపిస్తాను. మా ఫ్యామిలీతో లాస్ట్ డే టైం ఎలా స్పెండ్ చేసామో, ఎలా ఎంజాయ్ చేసామో అంతా కూడా ఆ వ్లాగ్ లో ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. Okay guys, that's all for this video. Meet in next vlog. Thank you for watching. Please do like, share and subscribe to my channel. Until then, bye bye.